2025 మార్చి నెలలో మకర రాశి వారి యొక్క మాస ఫలితాలు. ఈ మకర రాశి వారికి 5 గ్రహాలు అనుకూలంగా సంచరిస్తున్నాయి. అధికంగా శుభఫలితాలను అందిస్తున్నాయి. 65% శుభఫలితాలు రావడానికి అవకాశం ఉంది. 3 గ్రహాలు మాత్రమే ప్రతికూలంగా సంచరిస్తూ కాస్త ఇబ్బందికర వాతావరణాన్ని అందిస్తున్నాయి ఈ మకర రాశి వారికి. 2025 మార్చి మాసంలో మకర రాశి వారికి అనుకూలంగా సంచరించే గ్రహాలు వాటి వల్ల వచ్చే ఫలితాలని అనగా శుభఫలితాలని కనుక మనం పరిశీలిస్తే ప్రధానంగా అష్టమాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు మార్చి 14 తర్వాత తృతీయ భావంలో మీనరాశిలోనికి ప్రవేశించడం వల్ల జన సహకారం బాగా ఉంటుంది. అధికారుల నుంచి అభినందనలు అందుకుంటారు. ప్రభుత్వం నుంచి ఆదాయాన్ని అందుకుంటారు. తండ్రి సహకారం పుష్కలంగా లభిస్తుంది. రాజకీయ నాయకులకు నూతన అవకాశాలు రావడానికి ఎంతగానో అనుకూల వాతావరణం ఉంది. నిరుద్యోగులు ఉద్యోగాలను అందుకుంటారు. ఉన్న ఉద్యోగంలో పదోన్నతులు పొందడానికి అవకాశం ఉంది. మరి చతుర్థ లాభాధిపతి అయినటువంటి కుజుడు ఈ నెలంతా కూడా షష్టమ భావంలో మిథున రాశిలోనే సంచరిస్తున్నాడు కనుక కుటుంబం కోసం భూములు కొనుగోలు చేయడం, లేకపోతే వాహనాలు కొనుగోలు చేయడం, తద్వారా అధికంగా సుఖాన్ని లాభాన్ని పొందగలుగుతారు. కోర్టు వివాదాలు సైతం పరిష్కరించుకోగలుగుతారు. పోటీ ప్రపంచంలో విజయాలు సాధించుకోగలుగుతారు. కొంతమంది శత్రువుల మీద మీరు విజయాన్ని పొందడం, లేకపోతే శత్రువులు మిత్రులుగా మారే వాతావరణం కనిపిస్తుంది. తృతీయ వ్యయాధిపతి అయినటువంటి గురువు ఈ నెలంతా కూడా పంచమ భావంలోనే వృషభ రాశిలోని సంచారం కొనసాగించడం వల్ల మీ ఆలోచనలు చాలా వరకు సహకారం పొందుతుంది, అనగా కార్యరూపం దాలుస్తుంది. సంతానం అభివృద్ధి పథంలో ముందుకు సాగుతుంది. జన సహకారం పుష్కలంగా లభిస్తుంది. విద్యార్థులకు శుభఫలితాలు వస్తాయి. విద్యారంగంలో పనిచేసే వారికి మంచి అభివృద్ధిని, ఆదాయాన్ని అందుకోగలుగుతారు. సమాజంలో గుర్తింపు కూడా పొందడానికి అవకాశం ఉంది. పంచమ దశమాధిపతి అయినటువంటి శుక్రుడు తృతీయ భావంలో మీనరాశిలో సంచారం కొనసాగించడం వల్ల ఈ నెలంతా కూడా ఆత్మీయుల సహకారం బాగా ఉంటుంది. ఆత్మీయులతో కలయడం వల్ల మీరు సంతోషంగా కాలం గడుపుతారు. సంతానం విషయంలో మీరు సంతోషంగా ఉండగలుగుతారు. స్త్రీజన సహకారంతో వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో మంచి అభివృద్ధిని సాధించుకోగలుగుతారు. తృతీయ భావంలో మీనరాశిలో రాహు సంచారం వల్ల విదేశీ వ్యవహారాలు బాగా ఉంటుంది. జన సహకారం బాగా ఉంటుంది. ధైర్యంగా చేసే కార్యక్రమాలంతా కూడా విజయవంతంగా మీరు పూర్తి చేసుకోగలుగుతారు. మంచి లాభాలు పొందగలుగుతారు. 1925 మార్చి మాసానికి గాను మకర రాశి వారికి సూర్య భగవానుడు, కుజుడు, గురువు, శుక్రుడు, రాహువు ఈ 5 గ్రహాలు అధికంగా శుభ ఫలితాలని, లాభాలని, ఆదాయాన్ని, అవకాశాలని అందిస్తున్నాయి. అలాగే ఈ మకర రాశి వారికి 3 గ్రహాలు ప్రతికూలంగా సంచరించే వాతావరణం ఉంది. ఇందులో ప్రధానంగా షష్టమ భాగ్యాధిపతి అయినటువంటి బుధుడు ఈ నెలంతా కూడా తృతీయ భావంలో మీనరాశిలోనే సంచారం కొనసాగించడం వల్ల కొంతమంది వ్యాపారస్తుల యొక్క సహకార లోపం స్పష్టంగా కనిపిస్తుంది. వ్యాపారం అనుకున్నంతగా ముందుకు సాగదు. కొన్ని ఆటంకాల వల్ల అది వాయిదా పడే సూచన కనిపిస్తుంది. మీకు రావాల్సిన ఆదాయం కూడా కొన్ని సందర్భాల్లో చేతికి అందుకున్న వాయిదా పడేటువంటి సూచన కనిపిస్తుంది. పోటీ ప్రపంచంలో కొన్ని విషయాల్లో మీరు వెనకడుగు వేయాల్సిన వాతావరణం కూడా కనిపిస్తుంది. జన్మరాశ్యాధిపతి ద్వితీయాధిపతి అయిన శని భగవానుడు ద్వితీయంలో కుంభరాశిలో సంచరించడం వల్ల మకర రాశి వారికి ఏళ్నాటి శని 2 భాగాలు అయిపోయింది. చివర భాగంలో ఉన్నారు. ఈ రకంగా మీ మాటల వల్ల అపార్థాలు, పనివారి యొక్క సహకార లోపం వల్ల మీరు ఇబ్బందులు కొని తెచ్చుకున్న వారు అవుతారు. వ్యవసాయ రంగంలో కానీ కొన్ని కార్మిక సంఘాలలో పనిచేసే వారికి కొన్ని ఇబ్బందులు తప్పనిసరిగా ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇక భాగ్యంలో కన్యారాశిలో కేతు సంచారం వల్ల తండ్రి గారి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. కొన్ని విషయాల నిరాశను కలిగిస్తాయి. కొన్ని కార్యక్రమాలకు ఆటంకాలు ఎదురవుతాయి. మరి 2025 మార్చి మాసానికి గాను మకర రాశి వారు తప్పనిసరిగా బుధుడికి, శనికి, కేతువుకి పరిహారాలు నిర్వర్తించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుంది. మరి పరిహారాల కార్యక్రమంలో భాగంగా భాగ్యకేతు దోషం నుంచి బయటపడడానికి నిత్య గణపతి ఆరాధన చేయండి. గణేశాష్టకం చదువుకోండి. గణపతి స్వామికి గరికమాలను సమర్పించండి. అలాగే ద్వితీయ శని దోషం నుంచి బయటపడడానికి శనేశ్వర స్వామిని సందర్శించి స్వామివారికి అక్కడ అందుబాటులో ఉండే అర్చనాది కానీ అభిషేకాది కార్యక్రమాలు నిర్వర్తించి నువ్వుల నూనెతో దీపారాధన చేయండి. ఇక తృతీయ బుధ దోషం నుంచి బయటపడడానికి సీతారామచంద్రమూర్తి ఆలయానికి వెళ్ళి అక్కడ స్వామివారిని సందర్శించి తులసి ఆకుమాలను సమర్పించి అర్చనాది కార్యక్రమం నిర్వర్తించండి. శ్రీరామ రక్ష స్తోత్రాన్ని చదువుకోండి. ఈ రకంగా 2025 మార్చి మాసానికి గాను మకర రాశి వారు చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ ఆయురారోగ్యాలతో ఆర్థిక అభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం. 2025 మార్చి నెలలో కన్యా రాశి వారి యొక్క మాస ఫలితాలు. ఈ 2025 మార్చి మాసంలో కన్యా రాశి వారికి 5 గ్రహాలు అనుకూలంగా సంచరిస్తూ 65% సుఫలితాలను అందిస్తున్నాయి. 3 గ్రహాలు మాత్రమే ప్రతికూలంగా సంచరిస్తున్నాయి. ముందుగా అనుకూలంగా సంచరించేటువంటి గ్రహాలను కన్నా పరిశీలిస్తే 2025 మార్చి మాసంలో కన్యా రాశి వారి కోసం వ్యయాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు మార్చి నెల 14 వరకు షష్టమ భావంలో కుంభరాశిలోనే ఆయన సంచారం కొనసాగించడం వల్ల పోటీ ప్రపంచంలో విజయాలను సాధించుకోగలుగుతారు. ప్రభుత్వం నుంచి రావాల్సిన ఆదాయాన్ని అందుకుంటారు. అధికారుల అండదండలతో వృత్తి, ఉద్యోగ, వ్యాపార, వ్యవసాయ రంగాల్లో అభివృద్ధిని సాధించుకోగలుగుతారు. రాజకీయ నాయకులకి నూతన పదవులు వచ్చే అవకాశం ఉంటుంది. ఎన్నికల్లో విజయాలు సాధించే వాతావరణం కనిపిస్తుంది.
అనారోగ్యంతో ఉన్నవారు ఆరోగ్యవంతులు కావడానికి కూడా ఈ సూర్య భగవానుడు సహకరిస్తున్నాడు కన్యారాశి వారికి అని చెప్పవచ్చు. తృతీయ అష్టమాధిపతినటువంటి కుజుడు ఈ నెలంతా కూడా దశమ భావంలో మిథున రాశిలో సంచారం కొనసాగించడం వల్ల ఈ కుజుడు అర్ధశుభుడుగా 50% కుజ బలాన్ని, కుజ యోగాన్ని అందిస్తున్నాడు అని చెప్పవచ్చు. జన సహకారం పుష్కలంగా ఉంటుంది. వ్యవసాయ రంగంలో అధిక ఉత్పత్తులు పొందగలుగుతారు. రియల్ ఎస్టేట్ రంగంలో పనిచేసే వారికి అధిక లాభాలు ఉంటాయి. భూముల వల్ల, వాహనాల వల్ల లాభాలు అందుకోగలుగుతారు. జన్మరాశ్యాధిపతి దశమాధిపతి అయినటువంటి బుధుడు ఈ నెలంతా కూడా సప్తమ భావంలో మీనరాశిలోని సంచారాన్ని కొనసాగించడం వల్ల జన సంబంధాలు బాగా పెరుగుతాయి. వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో నూతన వ్యాపారాలు ప్రారంభించి విజయాన్ని సాధించుకోగలుగుతారు. లేకపోతే వ్యాపారాలను విస్తరించి లాభాలు అందుకోగలుగుతారు. ఆర్థికపరమైనటువంటి బలాన్ని మీరు పొందగలుగుతారు. చతుర్థ సప్తమాధిపతి అయినటువంటి గురువు భాగ్యభావంలో వృషభ రాశిలో ఈ నెలంతా కూడా సంచారం కొనసాగించడం వల్ల కుటుంబం కోసం నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. కుటుంబంలో శుభకార్యాల ప్రస్తావన, విందు వినోదాల్లో పాల్గొంటారు. సమాజంలో గుర్తింపును తెచ్చుకుంటారు. విద్యార్థులకు సుఫలితాలు ఉంటాయి. విద్యారంగంలో పనిచేసే ఉద్యోగులు కూడా అభివృద్ధి పదంలో ముందుకు సాగే వాతావరణం కనిపిస్తుంది. పంచమ షష్టాధిపతి అయినటువంటి శని భగవానుడు ఈ నెలంతా కూడా షష్టమ భావంలో కుంభరాశిలోని సంచారం కొనసాగించడం వల్ల ఈ కన్యారాశి వారికి వ్యవసాయ రంగంలో అధిక లాభాలు ఉంటాయి. ఆలోచనలు చాలా వరకు కార్యరూపం దాలుస్తాయి. సంతానం విషయంలో సుఫలితాలు అందుకుంటారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి లాభాలను పొందగలుగుతారు. పోటీ ప్రపంచంలో విజయాలను సాధించుకోగలుగుతారు. 2025 మార్చి మాసానికి గాను ఈ కన్యారాశి వారు రవి భగవానుడు, కుజుడు, బుధుడు, గురువు, శని అనుకూలతల వల్ల అధిక లాభాలను, అధికమైనటువంటి అభివృద్ధిని, ఆదాయాన్ని, సమాజంలో గుర్తింపుని, అవకాశాలను అందుకుంటారు. మరి 2025 మార్చి మాసంలో ప్రతికూలంగా సంచరించేటువంటి గ్రహాలను కన్నా పరిశీలిస్తే ఈ కన్యారాశి వారికి ద్వితీయ భాగ్యాధిపతి అయినటువంటి శుక్రుడు ఈ నెలంతా కూడా సప్తమ భావంలో సంచారం కొనసాగించడం వల్ల మీనరాశిలో కొంతమంది స్త్రీలతో మీరు మాట్లాడేటప్పుడు జాగ్రత్త వహించి మాట్లాడండి. లేకపోతే మీ మాటల వల్ల వారు అపార్థాలు చేసుకోవడం, తద్వారా స్త్రీలతో అపార్థాలు, అభిప్రాయ భేదాలు రావడానికి అవకాశం కనిపిస్తుంది. అలాగే జీవిత భాగస్వామితో కూడా మనస్పర్ధలు వచ్చే వాతావరణం కనిపిస్తుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో స్త్రీల సహకార లోపం వల్ల మీరు ఒక రకమైనటువంటి ఇబ్బందులకు పొందాల్సిన వాతావరణం కనిపిస్తుంది. ఇక జన్మరాశిలో కన్యారాశిలో కేతు సంచారం వల్ల చాలా విషయాలు మీరు నిరాశపడతాయి. నిరాశ వెంటబడుతుంది. కొన్ని కార్యక్రమాలను ఎంత నిర్వర్తించినా కూడా విజయాన్ని పొందలేకపోతారు. ఇక సప్తమ భావంలో మీనరాశిలో రాహు సంచారం వల్ల అవినీతి పనులతో కలిసి మీరు అవినీతి కార్యక్రమాల్లో ఇరుక్కునేటువంటి వాతావరణం కనిపిస్తుంది. దురాశ పనులతో మీరు ఇబ్బందులు కొని తెచ్చుకున్న వారు అవుతారు. రిపీట్ 2025 మార్చి మాసంలో ఈ శుక్రుడు, కేతువు, రాహువు వీరికి ప్రతికూలంగా సంచరిస్తూ కొన్ని ఆటంకాలని, ఇబ్బందుల్ని, నిరాశల్ని ఇచ్చేటువంటి వాతావరణం ఉంది కనుక ఈ 2025 మార్చి మాసానికి గాను కన్యారాశి వారు తప్పనిసరిగా సప్తమ రాహుదోషం నుంచి బయటపడడానికి దుర్గాదేవిని ఆరాధించండి. దుర్గాదేవిని దర్శించుకోండి. జన్మరాశిలో ఉండే కేతు దోషం నుంచి బయటపడడానికి గణపతి ఆరాధన చేయండి. గణేశ శాస్త్రం చదువుకోండి. ఏమాత్రం అవకాశం ఉన్నా శ్రీకాళహస్తీశ్వర క్షేత్రానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వాయులింగేశ్వరిని, జ్ఞానప్రసన్న అమ్మవారిని దర్శించుకుని ఆ ఆలయంలో అందుబాటులో ఉండేటువంటి రాహుకేతు పూజను నిర్వర్తించి మీరు ఈ రాహుకేతు దోషం నుంచి బయటపడండి. సప్తమ శుక్రదోషం నుంచి బయటపడడానికి ప్రతి శుక్రవారము లక్ష్మీదేవిని దర్శించి అమ్మవారికి అర్చనాది కార్యక్రమం నిర్వర్తించండి. మహాలక్ష్మి అష్టకం చదువుకోండి. కనకదార స్తోత్రం చదవండి. 1 కేజీ అలసందులు కానీ అనగా బొబ్బర్లను మీ కుటుంబంలో పనిచేసే పేద స్త్రీలకు మీరు దానం చేయండి. మరి 2025 మార్చి మాసానికి గాను ఈ కన్యారాశి వారు చెప్పిన విషయాలని స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ ఆయురారోగ్యాలతో ఆర్థికాభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.